ఏపీలో ఈసారి బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలో 2 మంత్రి పదవుల్ని తీసుకున్న టీడీపీకి మరికొన్ని కీలక పదవులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ హింట్స్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆ పార్టీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఓటమి మినహాయిస్తే వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనది. టీడీపీలో చంద్రబాబుతో సమానమైన సీనియారిటీతో పాటు అవినీతి మరకలు లేని అశోక్ గజపతిరాజుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో టీడీపీకి కేంద్రం తరపున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో 4 రాష్ట్రాల గవర్నర్లకు కేంద్రం మార్చే అవకాశం ఉండగా ఇందులో ఒకటి అశోక్ గజపతిరాజుకు లభించబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ పోస్టు కోసం ఆయనతో పాటు మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా పోటీ పడుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం గజపతిరాజు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. వచ్చే నెలలో 4 రాష్ట్రాల గవర్నర్ల పేర్లను కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో తమిళనాడు గవర్నర్ బిఎన్ రవిని మార్చే అవకాశం ఉండగా ఆయన స్థానంలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. గతంలో తమిళనాడు గవర్నర్గా రోషయ్య వంటి వారు పనిచేయగా ఇప్పుడు అశోక్కు తమిళనాడు గవర్నర్గా నియమిస్తే తెలుగు రాష్ట్రాల వారికి అక్కడ మరో అవకాశం లభించినట్లవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్కు గవర్నర్ పదవి లభిస్తే కెరీర్ చరమాంకంలో ఆయనతో పాటు టీడీపీకి కూడా గౌరవంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.